కానీ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మోడీ వైపు నుంచి బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు జగన్ అరెస్ట్ చేయడం కోసం, అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఏం లేదు, ఏదో నిప్పు లేని పొగరాదు కదా. నిప్పు లేకుండా ఎందుకు హిమాలయాలు పోతే మంచు దీంట్లోంచి కూడా వస్తుంటుంది, ఐస్ ఫ్యాక్టరీకి పోతే మంచులోంచి కూడా వస్తుంటుంది. లేదా వాడే నిప్పు ఎక్కడో అంటించేసైనా పొగ వచ్చేది చేసి పొగ ఉంది కదా అనొచ్చు. ఏమన్నది అదే, నీకు కావాల్సిన ఆధారాలు పోవడానికి నీ ఇన్వెస్టిగేట్ చేయాలంటే వీళ్ళే సోకాళ్ళు లిక్కర్ది. మీకు నిప్పు ఉప్పు అన్నీ ఉందని చెప్పింది మీ దగ్గర ఉన్న సాయిరెడ్డి. ఆయన బయటకు వెళ్ళాడు, బయటికి ఎందుకు వెళ్ళాడు అనేది ఆయన బయటికి వెళ్ళడానికి లోపల ఉన్నాయి తెలుసు కదా సార్. బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పుడు హీ సాక్రిఫైస్ హిస్ 3 years టర్మ్. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ బియాండ్ డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి సెకండ్ టర్మ్ ఎక్స్టెండ్ చేసి ఆయన వదిలేసుకున్నారని టు ఫేవర్ సంబడి. ఆయన ఇక్కడ అసలు ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని కదా ఆయన అనేది. కోటరీ మీరు మిగతా వాళ్ళు ఆయన రానివ్వలేదని, ఆయన మాట సాగనివ్వలేదని, జగన్ ని పాడు చేశారని. కోటరీ అంతే ఉందా సార్ ఏమన్నా పోయిందా? నేను ఫస్ట్ నుంచి చెప్తుంటా, మీకు గతంలో ఎలక్షన్లకు ముందు చెప్పినప్పుడు కూడా మీకు గుర్తు ఉంటుంది అనుకుంటా. ఈ పార్టీలో ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కరి నాయకుడు. మళ్ళీ చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. మిగిలిన పై నుంచి కింది వరకు అందరూ ఆయనకు సపోర్ట్ గా ఉండే కార్యకర్తలము. సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి. బహుశా ఈయన మీద వచ్చినని ఎవరి మీద వచ్చిండవు. ఎందుకంటే ఈయన రిప్లై ఇవ్వడు, దాంట్లోకి దిగడు. ఈ రిపార్టీలోకి మీరు ఒకటంటే నేను ఒకటంటే దానికి పోడు, తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందువల్ల అందరూ కామెంట్ చేస్తారు. నేనంటున్నా, మిగిలిన మోడీ చుట్టూ ఎవరు, కేసీఆర్ చుట్టూ ఎవరు, ఇప్పుడు రేవంత్ చుట్టూ ఎవరు, సోనియా చుట్టూ ఎవరు, వాళ్లే నడుపుతారు. పార్టీ కార్యకర్తలు నేరుగా జగన్ ని కలిసే పరిస్థితి ఓడిపోయిన తర్వాత కూడా లేదనే కదా. బెంగళూరు నుంచి ఆయన వస్తారు, ఇక్కడ ఉంటాడు, 2 రోజులు మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. కానీ సామాన్య కార్యకర్త పార్టీ కోసం రోజు 100 మంది, అంటే ఈసారి మా శ్రీహరికి చెప్తాను, ఈసారి వీడియోలు రిలీజ్ చేయమని 100 మంది ఆయన కలుస్తా అంటారు, అందరితో మాట్లాడుతుంటారు. నుంచి మనమే అన్ని స్టేజెస్ లో మనమే ఉంటాం, బయట వాళ్ళ జోక్యం ఉండదని. బయట ఏజెన్సీల జోక్యం వల్ల నష్టపోయామని అనిపిస్తా ఉందా? ఇంక్లూడింగ్ ఓళ్ళలో ఉన్న ఇప్పుడు ఒక దశలో అప్పట్లో ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ టైంలో టాస్క్ ఫోర్స్ లాగా దాని మీద డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. ఈసారి మాకు టైం ఉంది. గత గవర్నమెంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం రావడం వల్ల కావచ్చు, గవర్నెన్స్ మీద మోర్ దృష్టి పెట్టాల్సి రావచ్చు, ఉన్న ఫండ్స్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నందువల్ల, లీడర్ దృష్టి దాని మీద ఎక్కువ ఉన్నందువల్ల, మొత్తం ఫోకస్ దీని మీద తగ్గినందువల్ల ఆర్గనైజేషన్ పరంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ కాకపోవడం ఒక కారణమైంది అని నేను అనుకుంటా పర్సనల్గా. ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే మాట్లాడేవాళ్ళు, మీ మీద విమర్శ కూడా వచ్చింది, సకల శాఖల మంత్రి సజ్జల అని. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆ విమర్శ మీ మీద వచ్చే అవకాశం లేదా? అమ్మో, నాకు అర్థం కాదు ఏంటంటే, పార్టీలో సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నా, రెస్పాన్సిబుల్ దీంట్లో ఉన్నా, హౌ కెన్ హీ కన్ఫైన్ టు వన్ సబ్జెక్ట్? పోనీ ఇది వదిలేద్దాం, అధికార ప్రతినిధి అంటాం, ఏంటైనా అన్నిటి మీద మాట్లాడుతుంటాడుగా. మాట్లాడగలడు అనుకుని ఇదైతేనో సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు అన్నిటి మీద మాట్లాడడం అనేది అది ఎవరో ఇచ్చే ఇది కదా, అతని బాధ్యత కూడా కదా. ఎంప్లాయీస్ తో కూడా సరిగ్గా డీలు చేయలేకపోవడానికి మీ ప్రభుత్వం మీ మీదనే ఎక్కువ విమర్శలు వచ్చినాయి. ఎంప్లాయీస్ తోటి తొందరగా డిటాచ్, ఎప్పుడు మీకు కావాలనుకుని గెలిపించుకున్న వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేకపోయారు. ఆ కేబినెట్ సబ్ కమిటీలో మీరు కూడా ఉన్నారు కదా. లేదు, వాళ్ళు ఇప్పుడు అడగండి ఎంప్లాయీస్ చెప్తారంటే ఆల్రెడీ సజ్జలతో నష్టం లేదు దేనికి, అప్పుడు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. పార్టీలో నేను ఒక లేయర్లో ఇది ఉండేది తప్ప, నేను ఇండివిజువల్గా ఏదో కంట్రిబ్యూట్ చేయగలను, ఇండివిజువల్గా ఏదో చేస్తానని నేను అనట్లే, నా శక్తి అంతా బ్రహ్మాండం అనట్లే. ఇదంతా పార్టీగా ఇచ్చిన స్ట్రెంగ్త్ ప్లస్ ఆయన ఇచ్చిన స్ట్రెంగ్త్.